ఆహారాలు అతిగా తింటే మీ కిడ్నీలు డ్యామేజ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన శరీరంలో నిశ్శబ్దంగా 24 గంటలు పనిచేసే ఒక ముఖ్యమైన అవయవం ఏంటి అంటే అది మన కిడ్నీ. గుండె ఎంత ముఖ్యమో, మెదడు ఎంత ముఖ్యమో కిడ్నీలు కూడా అంతే ముఖ్యమైనవి. కానీ చాలా మంది కిడ్నీలు దెబ్బతిన్న తర్వాతే వాటి విలువను గుర్తిస్తారు. మరి మనం ప్రతిరోజు తింటున్న కొన్ని సాధారణ ఆహారాలే నెమ్మదిగా కిడ్నీలను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. అవేంటి? వాటిని పూర్తిగా మానేయాలా లేక మోతాదులో తింటే సరిపోతుందా? కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏ అలవాట్లను పాటించాలి? ఈ వీడియోలో ఈ అంశాలన్నిటిని చాలా సింపుల్ గా తెలుగులో అర్థం చేసుకుందాం. అలాగే చివరిలో కిడ్నీలను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచి కొన్ని సులభమైన చిట్కాలను కూడా చెబుతాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా కిడ్నీల పని ఏమిటో తెలుసుకుందాం. మన శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి. ఇవి రోజంతా రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. అంతేకాదు, శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడం, ఖనిజ లవణాలను నియంత్రించడం, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన కొన్ని హార్మోన్లను ప్రభావితం చేయడం వంటి అనేక కీలక పనులు చేస్తూ ఉంటాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం పడుతుంది. కిడ్నీ సమస్యల్లో ఒక పెద్ద ప్రమాదం ఏమిటంటే మొదటి దశలో ఎక్కువగా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీనిని చాలా మంది సైలెంట్ డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కిడ్నీల పనితీరు గణనీయంగా తగ్గిన తర్వాతే కాళ్ళ వాపు రావడం, అలసట, ఆకలి తగ్గడం, మూత్రంలో మార్పులు, రక్తపోటు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు నిపుణులు ఎక్కువగా హెచ్చరిస్తున్న మొదటి ఆహారం ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే చిప్స్, ఇన్స్టెంట్ న్యూడిల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఫ్రోజన్స్ మీల్స్, ప్యాకెట్లో వచ్చే స్నాక్స్. వీటిలో రుచిని పెంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడానికి అధిక సోడియం, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ వంటి పదార్థాలు కలుపుతూ ఉంటారు. ఇవి తరచూ ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. రక్తపోటు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కిడ్నీలోని చిన్న రక్తనాళాలపై ఒత్తిడి పెరిగే కిడ్నీల పనితీరు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు తినడం ఒకటి, కానీ ప్రతిరోజు అలవాటుగా మార్చుకోవడం మరో విషయం. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రెండోది అధిక ఉప్పు. మనలో చాలా మందికి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం అంటే చాలా ఇష్టం. పచ్చళ్ళు, నామ్కిన్, చిప్స్, పాపడ్లు, సాస్లు, ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్ భోజనాల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యవంతులు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అయితే చాలా మంది తెలియకుండానే దానికంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటూ ఉన్నారు. అయితే సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగవచ్చు. దీర్ఘకాలంలో ఇది కిడ్నీలపై అదనపు భారం పెంచవచ్చు. మూడోది షుగర్ డ్రింక్స్ మరియు సోడాలు. దాహం వేసిందంటే చాలా మంది చల్లని కూల్ డ్రింక్ తాగేస్తారు, కానీ వీటిలో అధిక మోతాదులో చక్కెర ఉంటుంది. తరచూ చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు తీసుకోవడం వల్ల ఉబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాల్లో ఒకటి. అలాగే కొన్ని అధ్యయనాలు అధిక చక్కెర పానీయాలు తరచూ తీసుకోవడం కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని సూచిస్తూ ఉన్నారు. అందుకే దాహం వేసినప్పుడు సాధారణ నీరు, నిమ్మరసం, చక్కెర తక్కువగా ఉన్న సహజ పానీయాలు మంచి ఎంపిక. నాలుగవది రెడ్ మీట్. అంటే ముఖ్యంగా మటన్ వంటి మాంసం. రెడ్ మీట్ లో మంచి ప్రోటీన్ ఉన్నప్పటికీ ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధికంగా తీసుకోవడం కిడ్నీలపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతులు కూడా మితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అయితే దీనిని పూర్తిగా మానేయాలా లేదా అనే నిర్ణయం వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, డాక్టర్ సలహాపై ఆధారపడి ఉంటుంది. ఐదోది కెఫిన్. అంటే కాఫీ మరియు టీ. చాలా మందికి ఉదయం కాఫీ లేకపోతే రోజు మొదలవదు. కాఫీ లేదా టీ మితంగా తీసుకోవడం చాలా మందికి పెద్ద సమస్య కాదు, కానీ రోజుకు చాలా కప్పులు తాగే అలవాటు ఉంటే కెఫిన్ వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే హై బీపీ లేదా కిడ్నీ వ్యాధి ఉన్నవారు కెఫిన్ తీసుకునే పరిణామంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సాధారణంగా మితంగా తీసుకోవడం సురక్షితంగా భావిస్తారు. ఆరవది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. షుగర్ ఫ్రీ అని రాసి ఉందంటే అది పూర్తిగా ఆరోగ్యకరమని అనుకోవడం సరైనది కాదు. కొన్ని ఉత్పత్తుల్లో ఉపయోగించే కృత్రిమ స్వీట్నర్ల ప్రభావంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఒకటే అని చెప్పడం సరైనది కాదు. కాబట్టి అవసరం లేకుండా అధికంగా వాడకుండా వైద్యులు లేదా డైటీషియన్ సూచనల మేరకు మాత్రమే ఉపయోగించడం మంచిది. ఏడవది డైరీ ఉత్పత్తులు. పాలు, వెన్నె, జున్ను వంటి వాటిలో ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఆరోగ్యవంతుల్లో ఇవి సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు. అయితే ఇప్పటికే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో
ఫాస్ఫరస్ మరియు కొన్ని ఖనిజాల నియంత్రణ అవసరం కావచ్చు. అలాంటి వారు వైద్యుల సూచనల మేరకు మాత్రమే పాల ఉత్పత్తులను తీసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు పాలు తాగితే కిడ్నీలు పాడవుతాయని భావించడం సరైనది కాదు. ఇది ముఖ్యంగా కిడ్నీ వ్యాధి ఉన్న వారికి సంబంధించిన ఆహార నియంత్రణలో భాగం కావచ్చు. ఇప్పుడు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? మొదటిగా రోజు తగినంత నీరు తాగాలి. అయితే అందరికీ ఒకే పరిణామం సరిపోదు. వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితిని బట్టి నీటి అవసరం మారుతూ ఉంటుంది. రెండవది రక్తపోటు మరియు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచాలి, ఎందుకంటే ఇవే కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాల్లో 2. మూడవది క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నాలుగవది ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఐదవది అవసరం లేకుండా నొప్పి మందులు లేదా ఇతర మందులను స్వయంగా ఎక్కువగా వాడకూడదు. కొన్ని మందులు దీర్ఘకాలంలో కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో కనిపించి ప్రతి ఆరోగ్య సలహా నిజం కాదు. ఎవరికి ఉపయోగపడిన డైట్ మీకు కూడా సరిపోతుంది అని చెప్పలేదు. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ వ్యాధి, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు ఇంటర్నెట్లో చూసి స్వయంగా ఆహారాన్ని పూర్తిగా మార్చకూడదు. నెఫ్రాలజిస్ట్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మొత్తానికి చూస్తే కిడ్నీలను ఒక్క రోజులో ఏ ఆహారం పాడు చేయదు, కానీ సంవత్సరాల తరబడి అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, అధిక ఉప్పు, అధిక చక్కెర, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, నియంత్రణలో లేని మధుమేహం, అధిక రక్తపోటు వంటి అంశాలు కలిసి కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాన్ని పెంచుతూ ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదు. సమతుల్య ఆహార, క్రమమైన వ్యాయామం, తగినంత నీరు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఇవే కిడ్నీలను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచే ఉత్తమ మార్గాలు. ఈ వీడియోలో చెప్పిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే తప్పనిసరిగా మీ వైద్యుడి సలహా మేరకు ఆహారం మరియు చికిత్సను కొనసాగించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సమాచారం, మెడికల్ అప్డేట్స్, ఉపయోగకరమైన హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.